అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జాబిల్లి' కోసం పార్ట్ 65 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను, అర్జున్, ప్రియ ముంబై వెళ్ళడానికి రెడీ అయి ఉంటారు. అను అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకొని శివ, శాంతికి బాయ్ చెప్పి బయటికి వస్తుంది. అనుకి ఏదో గుర్తుకు వచ్చి లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి, చెప్పండి అను అమ్మ. అను, లక్ష్మక్క, మీ ఆయన జాబ్ పర్మనెంట్ అయింది. ఈరోజే వెళ్ళి జాబ్లో చేరమని చెప్పండి. లక్ష్మికి ఏడుపు వచ్చేసి అనుని పట్టుకొని ఏడుస్తుంది. అను లక్ష్మి కళ్ళు తుడిచి కారు ఎక్కబోతుంది. వెంటనే కళ్ళనీళ్లతో వెనుకకి తిరుగుతుంది. కార్తీక్ డల్గా ఫేస్ పెట్టి అనునే చూస్తూ ఉంటాడు. అను వెంటనే వెనుకకి వచ్చి కార్తీక్ని చేయి పట్టుకొని కార్తీక్ రూమ్లోకి తీసుకువెళ్ళి కార్తీక్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది. కార్తీక్ కూడా అనుని వదలలేక గట్టిగా హగ్ చేసుకుంటాడు. చాలాసేపటి తర్వాత అర్జున్ అనుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అను కార్తీక్ని వదిలి వెళ్ళబోతూ కార్తీక్ తలపైన ఒక్కటి ఇచ్చి, ఫస్ట్ నైట్ రోజు ఏ అమ్మాయి అయినా టెన్షన్ పడుతుంది. అలా అని మొగుళ్ళందరూ పిల్లల్ని దూరం పెడుతున్నారా మొద్దు అంటూ కార్తీక్ దగ్గరికి వచ్చి తన కాలి బొటనవేలు మీద నిలబడి కార్తీక్కి ముద్దు పెడుతుంది. అను కార్తీక్ని వదిలి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయింది. అను పెట్టిన ముద్దుకో లేదా మొద్దు అంటూ చెప్పిన విషయానికో మొత్తానికి తనకి తగిలిన షాక్ నుంచి తేరుకొని సంతోషంతో అను కోసం బయటికి పరుగున వెళ్ళాడు కార్తీక్. అప్పటికే అను కారెక్కి అందరికీ బాయ్ చెప్తుంది. కారు కూడా బయలుదేరిపోయింది. కార్తీక్ అందరికన్నా కొంచెం ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అను ఎవరూ చూడకుండా చిన్నగా కన్ను కొట్టి వెళ్ళిపోయింది. కార్తీక్ చ అనుకుంటూ అది పక్కన ఉన్నప్పుడు అర్థమయ్యేలా చెప్పకుండా వెళ్ళే ముందు ఇలా టెంప్ట్ చేసి చెప్పి మరీ వెళ్ళిపోయింది రాక్షసి అని తిట్టుకుంటాడు. చేసేదేం లేక కార్ హైవే మీద వెళ్తూ ఉంటుంది. కార్లో అర్జున్ డ్రైవర్ ముందు సీట్లో కూర్చుంటారు. ప్రియా, అను వెనుక సీట్లో కూర్చుంటారు. అర్జున్, అను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? ప్రియా, ఎక్కడికేంటి, మన ముంబైకే కదా వెళ్ళేది. అర్జున్, ప్రియా నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు చెప్పు నాన్న. అను, హైదరాబాద్ కార్తీక్ ఫ్లాట్కి అని చెప్పి కార్ విండోలో నుంచి బయటికి చూస్తూ సీట్లో వెనుకకు వాలి కళ్ళు మూసుకుంది అను. ప్రియాకి ఏమీ అర్థం కాక అనుని అడగాలని అను భుజం మీద చేయి వేసేలోపు అర్జున్ కళ్ళతోనే ప్రియాని ఆపుతాడు. ప్రియా కూడా సైలెంట్గా ఉంటుంది. చాలాసేపటి జర్నీ తర్వాత కార్ హైదరాబాద్కి చేరుకుంటుంది. అప్పటికే చాలా లేట్ కావడంతో లంచ్ కోసం రెస్టారెంట్కి వెళ్తారు. కార్తీక్కి ఆ కొన్ని గంటల దూరాన్ని భరించలేకపోతుంది అను. ఏమీ తినకుండా మౌనంగా కూర్చుంటుంది. అర్జున్, ప్రియా అనుని గమనిస్తారు. అర్జున్కి అను బాధ అర్థమవుతుంది. అర్జున్ అనుకి కళ్ళతోనే ధైర్యం చెప్పి అనుకి లంచ్ తినిపిస్తారు. కాసేపటికి అను వాళ్ళు కార్తీక్ ఫ్లాట్కి చేరుకుంటారు. తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేస్తుంది అను. ప్రియా, అర్జున్ వెళ్ళి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. అను వెళ్ళి కార్తీక్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అర్జున్, ప్రియా కూడా కార్తీక్ రూమ్లోకి వెళ్తారు. అనుకి ఏదో గుర్తుకు వచ్చి వెంటనే అన్ని డోర్స్ క్లోజ్ చేసి కార్తీక్ రూమ్లో లైట్స్ ఆన్ చేస్తుంది. అప్పుడు ప్రత్యక్షమవుతాయి అను ఫొటోస్. మొత్తం వాల్స్ అన్నీ అను ఫొటోస్ మాత్రమే ఉంటాయి. కాలేజ్ డేస్లో అను ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఆ ఫొటోస్ చూసిన అను మంత్రముగ్ధురాలైపోతుంది. తన ఫొటోస్ ఒక్కొక్కటి చూసుకొని మురిసిపోతుంది అను. ప్రియాకి అయితే అసలు నోట మాట రాదు. అర్జున్ కూడా అను ఫొటోస్ని, అను మీద కార్తీక్ ప్రేమని చూసి మురిసిపోతారు. అను నవ్వుకుంటూ
ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. అర్జున్ వచ్చి అనుని పట్టుకుంటాడు. అను అర్జున్ని షర్ట్ పట్టుకొని, ఇంత ప్రేమించేవాడిని ఇన్నాళ్ళు ఎలా దూరం చేసుకున్నాను అన్నయ్య అంటూ బాధపడుతుంది అను. రేయ్ నాన్న, నీ ప్రేమలో నిజాయితీ ఉంది కనుకే 6 నెలలకే వాడే కావాలంటూ నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు. వాడు నీకు దూరంగా 5 ఇయర్స్ నరకం అనుభవించి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నిన్ను చేరుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలరా నీకు అంటూ అనుని ఓదార్చాడు. అను లేచి కళ్ళు తుడుచుకొని కార్తీక్ వార్డ్రోబ్ అంతా వెతుకుతుంది. అప్పుడే తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది. అను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బాక్స్లో ఉన్న వాటిని చూసి షాక్ అవుతుంది. అందులో ఒక రింగ్, రక్తంతో తడిసిన చున్నీ, ఒక జెంట్స్ డ్రెస్, ఫేస్ మాస్క్, ఒక డైరీ కనిపిస్తాయి. అను వాటిని తీసుకొని చూస్తుంది. ఆ గోల్డ్ రింగ్ కూడా తనదే, ఆ చున్నీ కూడా తనదే. కానీ ఆ జెంట్స్ డ్రెస్ ఎక్కడో చూసినట్లు ఉంది అనుకి. ఫేస్ మాస్కులని కూడా గుర్తుపడుతుంది అను. అర్జున్, ప్రియా వాటిని చూస్తూ ఉంటారు. అను డైరీని చేతిలోకి తీసుకుంటుంది. డైరీ ఓపెన్ చేసి చూస్తుంది. ఫస్ట్ పేజ్లో నా జాబిల్లి కోసం అని అందంగా రాసి ఉంటుంది. అను నవ్వుకుంటూ ఇంకో పేజ్ తిప్పుతుంది. ఇది నా జాబిల్లి కోసం నేను దాచుకున్న నా ప్రేమ. డైరీ రాసే అలవాటు నాకు లేదు. కానీ నా అనన్య కోసం నేను గడిపిన ప్రతి క్షణం నాకు విలువైంది. అందుకే ఆ క్షణాలు కాలంతో కరిగిపోకుండా ఇలా అక్షరాలుగా నా ఎదగూటిలో మధురానుభూతిగా మార్చుకున్నాను. నా చిన్ను బంగారం, ఎప్పటికైనా ఇది నీకు చూపించి నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పి నీతో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను. అను సంతోషంగా వస్తున్న కన్నీటిని ఆపుకొని డైరీ మూసేస్తుంది. వెనుక నుంచి డైరీ చదువుతున్న అర్జున్, ప్రియా, అదేంటిరా అలా మోసేసావ్? వాడు ఏదో మంచి ఫీల్తో రాసినట్లు ఉన్నాడ్రా, ప్లీజ్ రా చదవనివ్వు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు అర్జున్. నా మొగుడు నా కోసం, నా గురించి రాసిన తన ప్రేమను మీరేంటి చదివేది? పదండి, బయటికి పదండి అంటూ ప్రియాని, అర్జున్ని కార్తీక్ రూమ్ నుంచి హాల్లోకి తీసుకెళ్ళిపోతుంది అను. ఇది అన్యాయం రా అంటాడు అర్జున్. అన్నయ్య, ఇది నా మొగుడి ప్రేమ. ఆ ఫీలింగ్ నాకు మాత్రమే సొంతం. సో నువ్వు ఏమీ అనుకోకుండా వదినని తీసుకెళ్ళి హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురా అంటూ అర్జున్ని, ప్రియాని ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. అర్జున్, ప్రియా కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అను మళ్ళీ కార్తీక్ రూమ్లోకి వచ్చి తన ఫొటోస్ చూసుకుంటూ మళ్ళీ డైరీ చేతిలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ పేజ్లో నా అందాల జాబిల్లి అనన్య నేత్ర, అందరూ నిన్ను అను అని పిలిచినా కూడా నాకు మాత్రం మీ నాన్నగారు నీకు పెట్టిన చిన్ను అనే ముద్దు పేరే నచ్చింది. నిన్ను చూశాక, నిన్ను ప్రేమించాక నేను ఎంతలా మారానో నీకు తెలియదు. అది నీకు తెలియాలి అంటే నేను నిన్ను చూడకముందు ఎలా ఉండేవాడినో నీకు తెలియాలి కదా. అందుకే నా గురించి నీకు ముందు నుంచి తెలియచేస్తున్నా నా చిన్ను బంగారం అంటూ రాస్తాడు కార్తీక్. 8 సంవత్సరాల ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.